హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రిడ్ యూజ్ చేసి డ్రాయింగ్ ఎలా వేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. గ్రిడ్ ఫర్ ది ఆర్టిస్ట్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ యాప్స్ అయితే వస్తాయి. అందులో మనమైతే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. అందులో మనకి లాంగ్వేజెస్ అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనకి గ్యాలరీ పర్మిషన్ అడుగుతుంది. ఎలా అయితే చేసేయండి. తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి మనం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈరోజు ప్రభాస్ అన్న బర్త్డే అని చెప్పి అన్న ఫొటోస్ అయితే కొన్ని డౌన్లోడ్ చేసిన. కొత్తగా రిలీజ్ అయిన రాజాసాబ్ పోస్టర్ అయితే మనం ఈరోజు డ్రాయింగ్ వేద్దాం. ఫస్ట్ ఫోటోని అయితే A4లోకి అయితే సెలెక్ట్ చేసుకుందాం. పైన కనిపిస్తున్న క్రాప్ బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత రేషియో అడిగితే రేషియో స్కిప్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు సైజెస్ వస్తాయి. A4, A3. అందులో మనం A4 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ సైజులోకి ఫోటో సరిపోతుందా లేదా అనేది ఎంత కావాలనేది అటు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. మనం ఎంత క్రాస్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే పైన ఉన్న టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసి ఓకే చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ కొన్ని గ్రిడ్స్ అయితే వస్తాయి. అక్కడ వచ్చిన గ్రిడ్స్ కంటే మనకి ఇంకా ఎక్కువ కావాలి అని పెంచుకోవాలనుకుంటే అక్కడ పైన ఉన్న గ్రిడ్స్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ని గ్రిడ్స్ స్క్వేర్స్ అంటే మనకి ఎన్ని స్క్వేర్స్ కావాలి అనేది కావాలంటే మనం అక్కడ నెంబర్ ఇచ్చుకోవచ్చు. 10 అనుకుంటే 10 వస్తుంది, 9 అంటే 9 వస్తుంది. ఇక్కడ మనకు 9 అనేది వచ్చింది. నేను 1 ఇంచ్ స్క్వేర్ తోటి అయితే లైన్స్ వేసుకుందాం అనుకున్నా కాబట్టి మనకి విడ్త్ ఎంత ఉందో చూసుకుంటున్నా. నాకైతే 8 ఇంచెస్ అయితే వచ్చింది. సో 8 నెంబర్ అయితే ఇచ్చేసి గ్రిడ్స్ అయితే అప్లై చేసిన తర్వాత మనకి గ్రిడ్ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని సరిపోవట్లేదు. మనకి కలర్ సరిగా కనిపించట్లేదు. అందుకని చెప్పి కలర్స్ అయితే కింద మనకి ఇచ్చిన ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, అలాగే కలర్స్ మార్చుకోవచ్చు. అందుకని నేను అయితే గ్రీన్ కలర్లో అయితే పెట్టుకుని డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీద డ్రాయింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. షేడింగ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి.